ఇలా ఉంటుంది మరి అంతే. మందేదిరా? ఏం మందు? శ్రీశైలం మందురా. శ్రీశైలం మందు నేను తాగిస్తాను కదా. శ్రీశైలం మందు నువ్వు తాగేసావా? నెంబర్ ఆఫ్ టైమ్స్ అడగరా, నాకు ఇరిటేషన్ ఎక్కువ. శ్రీశైలం మందు నేను తాగిస్తాను రా. వెంకటరత్నం అంటే తాగిస్తావా అంటాడు. రా అంటే అన్నావు. మందులో ఉన్నా కదని సరిపెట్టుకున్నాను. నీ అవ్వ నన్ను పేరు పెట్టి పిలుస్తారా? అరే వెంకటరత్నం, బ్రహ్మాండ పూర్తి చేసి చెప్తున్నాను రా. మందు సాలేదురా, ఓ బాటిల్ కొని పెడతా. డబ్బులు లేవు. ఏంట్రా డబ్బులు లేవా? లేవురా. ఏం చేసావమ్మా? అయిపోయి పొద్దుటి నుంచి సాయంత్రం వరకు బస్సులో టికెట్ టికెట్ అని కాకిలా అరిసి డబ్బులు తీసుకొచ్చి నీ చేతిలో పెడితే ఇంట్లో పెట్టి తాళం వేసి డబ్బులు లేవంటే ఎలా కుదురుతుందిరా? కమాన్ వెళ్ళి తీసురా. సంపేస్తాను రే, నా సంగతి నీకు తెలీదు. వెళ్ళి తీసురా. తాగేస్తున్నావు కాబట్టి వదిలేస్తున్నాను. నీ సంగతి తర్వాత చెప్తాను రా. ఏంట్రా నువ్వు చెప్పేది నా సంగతి తర్వాత? నేనంట తాగేస్తున్నానంట, ఈడు మాత్రం మందు మీద లేడంట్రా. ఇదంతా ఎవరు తాగడరా? రే నాతో పెట్టుకోరా రే. ఇలాంటి కార్లు బస్సులు 10 కొండరు నేను. నా చెల్లి రోజావి నాలో ఉన్నావి. అమ్మో ఫాదరే, పాపం పోయిన మంచి ఎవరు బాబు? నేను ఇప్పుడు జాయిన్ అయ్యానండి. డీటెయిల్స్ నాకు తెలీదు. ఏమిటో మోసేవాళ్ళు ఎవరో శవాని తెలీదు, ఎవరో మోసేవాళ్ళకి తెలీదు. ఏడవలేదు ఏడబాకు బాబు. అన్నట్టు ఈ మరమరాలు పైసలు తల్లే కార్యక్రమం ఏం లేదా? ఆ విషయం నాకేం తెలీదు. అలాగే నువ్వేం బాధపడకు బాబు. ఏంటో పోయిన వాళ్ళు తిరిగి వస్తారటండి. మరి ఈ చిల్లర చల్లే కార్యక్రమం పెట్టలేదు, మర్చిపోయారా? ఈ చచ్చినోడు మా అందరి దగ్గర అప్పులు చేసి అవి తీర్చకుండానే చచ్చూరుకున్నాడు. పైసలు ఏమైనా చల్లుతారేమో ఏరుకుని జమ చేసుకుందామని మేము వస్తే మమ్మల్ని అడుగుతావేంటయ్యా? ఆహా బాబు ఒకసారి ఆపండి, ఆయన ఆపండి. కారణ జన్ముడయ్యా ఈయన. నమస్కారం చేసుకుంటే బెటరు. నమస్కారం అప్పులప్పారావు గారు. వీడమ్మ కడుపు మాడ మనకు తప్పుతుందా ఈ కర్మ? పదడే పదడే. అమ్మయ్య వెళ్ళిపోయాడు. నాచారు కొంచెం పట్టుకోండి, ప్యాంట్ సరిపోతుంది. బాబు ఏమిటి బాబు పేపర్ చదువుతున్నావా? అదే అక్షరాలు లెక్క పెడుతున్నారు కదండి. తప్పు కదటే, అలా అనొచ్చా? నువ్వేం అనుకోవద్దు బాబు, ఒట్టి వసపిట్ట. పర్వాలేదులేండి. ప్రతి ఇంట్లోనూ ఇలా చెవుకోసిన మేకలా మాట్లాడేవాళ్ళు కనీసం ఇంటికి ఒకరైనా ఉంటారు. అంతెందుకు మా ఇంట్లో మా చెల్లెలు. చెల్లెలా? అదేమిటది? అక్కయ్య అన్నట్టు గుర్తు. అదే అవునవును, అక్కే అక్కే, కరెక్ట్ కరెక్ట్. ఎంతైనా బిందు నా మరదలు కదండి. శుభం బాబు, నేను అడుగుదాం అనుకున్నది నువ్వే చెప్పేశావు. అయితే మీ నాన్నగారితో మాట్లాడమంటావా? అబ్బే మీరెందుకులేండి. అన్నట్టు ఈ రోజు రాత్రికి ఊరెళ్ళి మా నాన్నతో అన్ని సంగతులు చెప్పి మీకు ఫోన్ చేస్తాను. అర్జెంట్ గా ఈ గుడ్ న్యూస్ అక్కతో చెప్పాలి. అక్క అక్క, ఏమిటే నీ రిజల్ట్స్ వచ్చేసాయి. నువ్వు ఫస్ట్ క్లాస్ లో పాస్ అయ్యావు. నాకు రిజల్ట్స్ రావడం ఏంటి, నేను పాస్ అవడం ఏంటి? ఏమిటి ఆ పిచ్చి మాటలు? ఇవి పిచ్చి మాటలు కావమ్మా, నీ పెళ్లి మాటలు. ఆ మోహనాంగుడికి నువ్వు నచ్చావట. వాళ్ళ డాడీతో మాట్లాడి తీసుకురావడానికి ఈ రాత్రికే వెళ్తున్నాడు. దొంగ 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 పట్టుకోండి 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 పట్టుకోండి. ఏంటి మాస్టారు, ఏం జరిగింది? నా మొహం జరిగింది. నా పరుసు కొట్టేసి ఆడి పారిపోతుంటే ఆడి పట్టుకోకుండా నన్ను పట్టుకుంటాడే బాబు. అయితే పరిగెత్తండి. ఆగు ఎట్రా, ఏడు పరిగెత్తిది? ఆడ పక్కూరికి వెళ్ళిపోయి ఉంటాడు. ఆడిని పట్టుకోమని నన్ను పట్టుకున్నావు. పక్కోటి తోకలేదు నీకు. వెళ్ళిపా రే. నా పరువు అంతా పరసలో ఉందా నేను? ఆగరే మాయ్. అరే అన్ని సిద్ధంగానే పెట్టింది. చిల్లి పడిందే. కట్టుకున్న పెళ్ళాన్ని తినే ఆకుని మార్చకుండా ఉంటే నీ ఆరోగ్యం చాలా బాగుంటుంది ప్రకృతి వైద్యుడు చెప్పాడు. ఏటో అది ఎలాగో పోయిందనుకో, మరి చిరిగిపోయింది. అమ్మో, నా ఆరోగ్యానికి ఏమైనా అయిపోతే
దీనికి కాస్త రిపేర్ చేస్తా. ఆగో, ఏదో కుక్కను చూసి పారిపోయినట్టు పక్క పోతాడరా. సారీ. మరి అదే కళ్ళు ఆరిపోడు కొంపలు ఆర్పుతాడని. సర్లే, నేను బాత్రూంలోకి వెళ్ళి కాలు కడుకొస్తా. అమ్మాయి స్నానం చేస్తుంది, కాస్త భోజనం ఏర్పాటు చూడు. అలాగే మామ. వెళ్ళు. జోరుగా హుషారుగా షికారు పోదమా. హాయ్. ఆకేది ఇక్కడ కూడా లేదే. కొంప మునిగింది. పులిస్తరాక ఏమైనట్టు? ఆకుపోతే నాకు మూడిందన్నమాటే. పూర్ణ ఛీ, పూర్ణ పూర్ణ పోయింది. ఏం పోయింది? నా ఫ్యూచర్. మీ నాన్న తినే ఆకు, చిచి, మీ నాన్న రోజు అన్నం తినే ఆకు కనిపించట్లేదే. ఇప్పుడు ఎలా మరి? అదే నా బాధ. ఆకు పోయిందని తెలిస్తే 14 ఏళ్లు అరణ్యవాసం, 1 సంవత్సరం అజ్ఞాతవాసం చేయిస్తాడే నీ ఫాదరు. అది కాదండి. ఇంకేం చెప్పొద్దు, నే చెప్పేది విను. మీ నాన్న వస్తాడు. వంట అవ్వలేదని 10 నిమిషాలు అలా కూర్చోబెట్టు. ఈ లోపు ఆకు ఎక్కడున్నా వెతికి పట్టుకొస్తా. ఈ ఆకు వేటలో నాకు విజయం కలగాలని ఆశీర్వదించు. చిచి, నువ్వు నా పెళ్ళానివి కదూ, వెళ్ళొస్తా. ఆకు, నువ్వు ఎక్కడికి ఎగిరి పోకు. ఆ ఏంటిది? చమత్కారివి. నిత్యం దీంట్లో తింటూ, నా చేత కడిగిస్తూ, మళ్ళీ తింటూ, మళ్ళీ కడిగిస్తూ, అపురూపంగా చూసుకుంటావే ఆకు. ఆకు అంటే ఇది నేను రోజు ఫోన్ చేసి ఆకానంట. నీ మీద ఒట్టు, నీకు అనుమానాలు వద్దు. నువ్వు సుష్టిగా భోంచేయి. అల్లుడు, నువ్వు భలే మోసగాడు భయ్యా. నాకే టోపీ వేద్దామని చూసావే. టోపీయా? మరి ఇవాళ ఆకు విషయంలో మోసం చేసిన వాడివి, రేపు నా కూతురు విషయంలో మాత్రం మోసం చేయమని గ్యారంటీ అంటే. మావయ్య, ఏంట ఆవేశం? ఆకు చినిగిపోద్ది. చిరిగిపోతే నాకేంటి, నలిగిపోతే నాకేంటి? నా కానప్పుడు ఈ ఆకు నీది కదా? కాదు. మరి రోజు తింటూ ఫోన్ చేయడం కరిగించాం, మళ్ళీ ఫోన్ చేయడం కరిగించాం చేస్తూ అపురూపంగా చూసుకుంటున్నానే, ఇదేనా ఆకు? దీనికి కాస్త చిల్లి పడితేను తొమ్మ బంక పెట్టి కాగితం అంటించి ప్యాచ్ వర్క్ చేశా. అందుకని దొరకునా ఇటువంటి లెగ్గు. తాళం ఇస్తారండి? రూమ్ క్లీన్ చేస్తున్నారు, మీరు వెళ్ళండి.